దేశ రాజధాని సోమవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ప్రకంపనలో చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లోని కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4గా నమోదైంది. ఇక దౌలఖాన్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ సమీపంలో 5 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినపడడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. बस कोई 10 सेकंड के आसपास आया जी। अच्छा था। मतलब सब ये जैसे ये सब हिलने लग गए थे, ऐसा लगा था कोई ट्रेन जा रही है। तो नीचे से निकल ऐसे नीचे से जा रही है ट्रेन एकदम। तो ऐसे फीलिंग हुई है सबको, बैठने वालों को। और उसके बाद सब न्यूज पे ही आ गया। सर 5-10 मिनट पहले हुआ था, एकदम से झटका लगा, एकदम से। मतलब छोटा भी नॉर्मल भी नहीं था, मतलब ऐसा लगा कि हाँ कि जमीन से हिल गए थे। मतलब ये काउंटर वाउंटर सब हिल रहा था। ये एकदम 2 सेकंड का होगा एकदम से। ये हमारे सामने कस्टमर भी खड़े थे, वो भी लेडीज वगैरह वो भी चिल्लाने लगी थी। बहुत तेज था। मतलब मैंने तो ये सोचा कि नीचे मेट्रो है, हमको तो ऐसा लगा कि पीछे कहीं गाड़ी वाड़ी कुछ टकरा नहीं गई हो। तब जब 2-3 लोगों ने पूछा भी, तब हमको भी ऐसा लगा कि हाँ कि कुछ झटका लगा है, कि भूकंप सा आया है कुछ। 2 झटके आए थे बहुत जोर से। और वैसे हम सब ठीक ठाक थे, परेशानी सुबह बैठे। अम्मा क्या नाम है आपका? कृष्ण। सुबह भूकंप महसूस हुआ, झटके कैसे महसूस होता है आप लोगों को? हम सुबह सो के जब ये उठे ये बैठे थोड़े, बहुत जोर से झटके आए दीवार में। सब डर गए हम कि क्या हुआ, एकदम से देखे हमने 2 बार में झटके आए। 5:36 तो फिर बच्चे उठाए जब बाहर निकले। अब सभी लोग सुरक्षित है? हाँ, सब लोग। और 5-10 के करीब झटका लगा। जैसे ही हम सोए हुए थे, एकदम उठने के बाद बाहर आए तो हम सभी बच्चे जो भी थे वो सब सहमे हुए थे। और भूकंप की वजह से पता लगा कोई भूकंप ही आया है। ऐसा तकरीबन 5:35 पर मुझे ऐसा आवाज हुआ कि जैसे किसी ने कोई पूरी बिल्डिंग जोर से हिल गई हो। जब मैं उठ करके बेड पर बैठा तो मैंने देखा कि ऊपर का पंखा हिल रहा था। और मुझे फिर मैं कमरे से बाहर आया। मैंने देखा कि झूमर जो बाहर वाला हॉल वाला झूमर था वो हिल रहा था। मुझे ऐसा लगा जैसे कि क्या नाम है, भूकंप आया हो। मैं तुरंत उठा, अपने बीवी बच्चों को लेकर के, मम्मी पापा को लेकर के घर के बाहर आया। और फिर इतना तेज भूकंप मैंने अपने जीवन में कभी भी नहीं देखा। और भगवान की दुआ से भी हम सब लोग सुरक्षित है। और फिर अभी हम लोग सब ठीक है फिलहाल। ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4గా నమోదైనటువంటి పరిస్థితి. ఇక ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 5:30 సమయంలో ఈ ప్రకంపనలు సంభవించినటువంటి పరిస్థితి. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే దీని మీద రెస్పాండ్ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ ప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఈ భూ ప్రకంపనలు కొంత ఆందోళనకు గురి చేశాయి. తెల్లవారుజామున సుమారు 5:30 సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో జనాలు ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలోనే ఒక్కసారిగా ఈ భూకంపం వచ్చేసరికి జనాలు బయటకు పరిగెత్తారు. సో అయితే ఈ మధ్యకాలంలో తరచుగా గత 3-4 నెలలుగా ఢిల్లీ చుట్టుపక్కల కావచ్చు, ఢిల్లీలో వర్షం పెట్టి ఇట్లాంటి ప్రకంపనలు వస్తుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతానికి వచ్చినటువంటి భూకంపం 4.0గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అయితే దీని కారణాలు ఏందని దానిపైన శాస్త్రవేత్తలు అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రకంపనల దాటికి జనాలు బయటకు రావడము,
అయితే ఇవంతా కూడా భూకంపం సంబంధించిన కొన్ని విజువల్స్ సీసీ దాంట్లో కూడా రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు కూడా కొంత చూస్తా ఉంటే ఒక్కొక్కసారి కొంత ఒళ్ళు గగరపడితే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఎన్నో విపత్తు జరిగితే మాత్రం తీవ్ర ప్రమాదం జరిగేది. కానీ రిక్టర్ స్కేల్ పైన కేవలం 4% మాత్రమే 4.0గా రిక్టర్ స్కేల్ పై నమోదు కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంత అధికారులు చెబుతున్నారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా వాళ్ళు అధికారులు జనాలను సాయంత్రం ఉన్నటువంటి ఢిల్లీ వాసులను కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన స్పందించినటువంటి ప్రధాని మోడీ కూడా దీనిపై స్పందించారు. మళ్ళీ ఒకసారి ఈ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీ వాసులు అందరూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సింది, ఎవరికి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కొంత ట్వీట్ చేసినట్టు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ రోజు వచ్చినటువంటి భూకంపం దాటికి మాత్రం కొంత ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మాత్రం జనాలు మాత్రం పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో నిత్యం ప్రజలు బిజీ లైఫ్ గడిపే ఉంటారు, పెద్ద ఎత్తున జనసందోహంగా ఉంటుంది. అలాంటి చోట ఈ భూకంపం మాత్రం ఒకవేళ పెద్ద తీవ్ర స్థాయిలో వస్తే మాత్రం కొంత నష్టం అంచనా వేయలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అక్కడ నమోదైనటువంటి భూకంపం కాస్త జనాలను కింద ఆందోళనకు గురి చేస్తా ఉంది. సో ఇక ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ గత ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ కాలం గత 4-5 నెలలుగా చూసుకుంటే మొత్తంగా కూడా ఇప్పటికి ఒక 6 to 7 times ఇట్లాంటి ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం అంతా కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఢిల్లీతో పాటుగా చుట్టుపక్కల ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా పడుతా ఉంది. ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయి. ఈ ప్రకంపనల దాటికి కొంత పెద్ద ఎత్తున జనాలు ఆందోళన గురవుతున్నారు. అయితే రాధాకృష్ణ, తరచుగా ఈ మధ్య మనం చూస్తే తరచుగా ఈ ప్రకంపనలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకంపనలు తరచూ సంభవిస్తున్నాయి? దానికి సంబంధించి నిపుణులు ఏమైనా చెప్తున్న పరిస్థితి ఉందా? అంటే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కావచ్చు, మొత్తంగా ఏంటంటే భౌగోళికంగా జరుగుతున్నటువంటి మార్పులకు అనుసరించి, అదేవిధంగా కింద భూ ఉపరితలంలో జరుగుతున్న మార్పులకు సంబంధించి ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా కొంత ఇలాంటి భూకంపాలు వచ్చినటువంటి శబ్దాలు కూడా వస్తున్నాయి. సో దీని అంతటి కూడా కొంత భూపటంలో ప్లేట్ ఇట్లా మార్పు కారణంగానే ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికైతే కొంత దీని తీవ్రత, భూకంప తీవ్రత కొంత కాస్త తక్కువ ఉండడంతో జనాలు కావచ్చు, అధికారులు కానీ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఇదే స్థాయికి మాత్రం తీవ్రంగా ఉంటే, అంటే రిక్టర్ స్కేల్ పైన కానీ 5.6 దాటితే మాత్రం దాని పరిస్థితులు ఇంకో రకంగా ఉండేటివి. సో ఎందుకంటే ఢిల్లీ అనేప్పుడు కొంత దేశ రాజ్యాంగంలో పెద్ద ఎత్తున జనాలు ఉంటారు. అందరికి సంబంధించి, అన్ని రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మొత్తంగా పరిపాలనా కేంద్రంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఏదైనా ఇట్లాంటి మాత్రం ప్రకంపనలు వస్తే, తీవ్రంగా వస్తున్నప్పుడు దాని నష్టం మాత్రం అంచనా వేయలేదు. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ప్రొఫెసర్ మల్లికార్జున్ గారు నాతో పాటు అందుబాటులోకి వచ్చారు. నమస్తే మల్లికార్జున్ గారు. నమస్తే అండి. మల్లికార్జున్ గారు, ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలో వచ్చినటువంటి భూ ప్రకంపనలు కొంత రిక్టర్ స్కేల్ పై ఏకంగా 4గా నమోదైనటువంటి సిచ్యువేషన్ కదా. ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ప్రకంపనలకు సంబంధించి? అంటే ఇది ఢిల్లీలో భూకంపము, ఢిల్లీ సిటీలో దౌలాఖాన్ ప్రాంతంలో ఎపి సెంటర్ వచ్చిందండి, దాని భూకంప కేంద్రము. అయితే ఈ ఢిల్లీ చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా కాబట్టి మరి దౌలాఖాన్ సిటీ లోపలే ఉంది కాబట్టి అక్కడ తక్కువ లోతుల నుంచి, అంటే 5 కిలోమీటర్ల లోతుల నుంచి భూకంపం రావడం వల్ల ఇది చిన్న ఎర్త్క్వేక్ 4 మాగ్నిట్యూడ్ అంటే రిక్టర్ స్కేల్ పై చాలా చిన్నదన్నట్టే, కానీ అది షాలో డెప్త్, అంటే తక్కువ లోతుల నుంచి వచ్చింది కాబట్టి దాని యొక్క తీవ్రత మనకు ఎక్కువగా కనబడ్డది. అందరూ ఫీల్ అవ్వడం జరిగింది. పొద్దున 5:30 ప్రాంతంలో వచ్చిన భూకంపము దాని యొక్క తీవ్రత మనకు తక్కువ లోతుల నుంచి వచ్చడం వల్ల ఎక్కువ దాని యొక్క అందరికీ అనుభవాలు తెలిసాయి. అయితే ఇది ఢిల్లీ ప్రాంతంలో, ఇది కామన్ గా నార్త్ ఇండియా ప్రాంతంలో భూకంపాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కడంటే ఈ యొక్క ప్రాంతంలో మన భారతదేశం ఏదైతుందో ఇదంతా కూడా ఒక ప్లేట్ పైన ఉన్నది. అటుపక్క ఏషియా అంతా కూడా ఇంకో ప్లేట్ పైన ఉంది. అంటే భూమి మొత్తం పైన ఏదైతే ఉన్నదో ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. ప్లేట్లు అంటాం వాటిని. మేజర్ గా ఒక 12-13 ప్లేట్లు ముక్కలుగా విరిగిపోయినాయి, పెద్ద పెద్ద ప్లేట్లు. అందులో ఈ యొక్క భారతదేశం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము మీకు ఒక 4 నుంచి 5 సెంటీమీటర్లు నార్త్ వైపు, అంటే ఉత్తరం వైపు ఏషియా వైపు కదులుతూ ఉంటుంది. ఈ మధ్యలో హిమాలయ పర్వత ప్రాంతాలంతా కూడా దాని ఒత్తిడికి గురవుతుంటాయి.
దానివల్ల మనకు భ్రంశాలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ భ్రంశాలు అంటే భూమిలో ఉన్నటువంటి పగుళ్ళు, పొడవైన ప్రాంతం. ఆ పగుళ్ళ వెంబడి చిన్న చిన్న కదలికలు జరగడం వల్ల మనకు భూకంపాలు అనేది వస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. అయితే ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారతదేశం సేఫ్ గా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ భ్రంశాలు, ఈ ఒత్తిడి వల్ల మనకు ఈ యొక్క ప్రకంపనలు అనేవి వస్తుంటాయి. అయితే మల్లికార్జున్ గారు, ప్రకంపనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం, నార్త్ ఇండియా అంతా చూస్తున్నాం, ప్రధానంగా ఢిల్లీలో కూడా ఈ రకమైనటువంటి ప్రకంపనలు చూస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈసారి కొంత డెన్సిటీ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఒకవేళ ఇంకా భారీ స్థాయిలో కనుక వస్తే తట్టుకునే సిచ్యువేషన్ అనేది ఢిల్లీకి ఉందనుకోవాలా? ఎందుకంటే అత్యంత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మనం జపాన్ లాంటి దేశాల్లో చూస్తుంటాం, అక్కడ ఏ రకంగా వస్తే సన్నద్ధత వారికి ముందే ఉంటుంది, ఆ నిర్మాణాలు కూడా దానికి తగ్గట్టు ఉండేటటువంటి పరిస్థితి. కానీ మన దగ్గర పూర్తి విరుద్ధం కదా. ఢిల్లీ నిజంగా ఇంకోసారి ఈ రకమైనటువంటి కొంత ఎక్కువ తీవ్రత వస్తే తట్టుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే ఢిల్లీలో ఎక్కువ తీవ్రత అంటే ఇప్పుడు 6, 7 అట్లా 7 రిక్టర్ స్కేల్ పై 7 పైన వస్తే కొంచెం నష్టం ఎక్కువగా ఉంటుందండి ఆ ప్రాంతంలో. ఎందుకంటే బాగా డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మనం అటువంటి ప్రమాదాలు చెవి చూడవచ్చు. కానీ ఇప్పుడు మీ జపాన్ లాంటి దేశంలో అయితే, జపాన్ కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 4 ప్లేట్స్ ఒక దగ్గర మీట్ అయినాయి. క్రాస్ రోడ్ ఆఫ్ 4 ప్లేట్స్ అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ప్లేట్ కదులుతూనే ఉంటుంది. అక్కడ కదలడం వల్ల జపాన్ లో ఎక్కువ ప్రకంపనలు వస్తాయి. అక్కడ ఇల్లు కట్టడాలు కూడా మీరు చాలా లైట్ వెయిట్ ఇళ్లతో కట్టుకుని ఉంటారు. ఆ తీవ్రత గురించి, దాని తర్వాత ప్రభావాల గురించి బాగా అవగాహన ఉంటుంది. చిన్నపిల్లల నుంచి, స్కూల్ నుంచి వాళ్ళకి డ్రిల్స్ జరుగుతుంటాయి. అవి మాక్ డ్రిల్స్, ఎలా మన సన్నద్ధతగా ఉండాలనేది బాగా ట్రైనింగ్ ఉంటుంది. కానీ మన దేశంలో ఎక్కువగా మనకి ఇటువంటి చెవి చూడం కాబట్టి ఎప్పుడైనా సడన్ గా వస్తే ఢిల్లీ లాంటి ప్రాంతంలో మాత్రం ఎక్కువ, అంటే 7 పైన రిక్టర్ స్కేల్ పైన వస్తే మాత్రం అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే మల్లికార్జున్ గారు, ఈ రోజు ప్రధానమంత్రి మోదీ రెస్పాండ్ అయినప్పుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఈ ప్రకంపనలు, కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఢిల్లీ ప్రజలకు ఆయన సూచించినటువంటి సిచ్యువేషన్ ఏంటి? నిపుణులు కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు? అంటే జనరల్ గా భూకంపాలు వచ్చిన తర్వాత ఆఫ్టర్ షాక్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయండి. అంటే అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా కింద ప్లేట్లు ఆ యొక్క భ్రంశాల వెంబడి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఆఫ్టర్ షాక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి. సపోజ్ ఏదైనా మనకు చిన్న షాక్ లాగా అనిపిస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఖాళీ ప్రాంతంలో, ఇలాంటి కట్టడాలు లేనటువంటి ప్రాంతాల్లో మనం నిల్చొని మనం కాపాడుకోవాలండి. అలాగే ఈ ప్రకంపనలు ఒక రాష్ట్రంలో లేదంటే ఒక ప్రాంతంలో సంభవించినప్పుడు తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవిస్తూ ఉండడాన్ని మనం గతంలో చూసినటువంటి పరిస్థితి కదా. ఏంటి ప్రకంపనలు మరిన్ని ప్రాంతాల్లో లేదంటే ఇతర రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అలాగే సౌత్ కి ఏమైనా ఇబ్బంది ఉండే సిచ్యువేషన్ ఏమైనా ఉందా భవిష్యత్తులో కావచ్చు, ఇప్పుడు కావచ్చు? సౌత్ అంత తీవ్రమైన పరిస్థితులు లేదండి. మనం ఆల్రెడీ మన భారతదేశం అంతా కూడా డిఫరెంట్ సీస్మిక్ జోన్స్ గా డివైడ్ చేశారు. అంటే భూకంపాల ప్రభావాలు ఎలా ఉంటాయి ఇన్ ఫ్యూచర్ లో దాని గురించి భారతదేశం అంతా కూడా ముఖ్యంగా 5 జోన్ల కింద డివైడ్ చేశారు. అయితే మనది, మన హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా జోన్ 3లో ఉంది. కాబట్టి మనకు అంత పెద్ద ప్రభావం ఉండదు. సేఫ్ జోన్ లోనే ఉన్నాం మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు.